ఆదోని ప్రభుత్వ ఆసుపత్రి ఇంత అడ్వాన్స్ స్టేజ్లో దాదాపు 70-80% పూర్తయి ఆఖరి దశలో ఉన్నటువంటి దీన్ని 58 ఎకరాల విస్తీర్ణం కలిగినటువంటి కాంపౌండ్ను బాగా దాదాపు దగ్గరకు పూర్తిగా వచ్చిన బిల్డింగ్లు వీటన్నిటిని కూడా ఇంతవరకు పెట్టుబడి పెట్టి ప్రభుత్వం దీన్ని ఈ స్థాయికి తీసుకొస్తే దీన్ని ఈరోజు ఒక రకంగా అంటే బంగారు బాతులాగా కోసి అవతల పడేసినట్టుగా దీన్ని ప్రైవేట్ కంపెనీలకి ఇవ్వటం అని అంటే ఇది రాష్ట్ర ప్రజలకి చాలా ముఖ్యంగా ఆదోని ఈ ప్రాంత ప్రజలకి అపచారం చేయటమే. రాష్ట్రాభివృద్ధిని కోరుకున్న వాళ్ళు, ప్రజా సంక్షేమాన్ని కోరుకునే వాళ్ళు ఎవరు కూడా రేపు పీపీపీకి దీనికి రాకూడదు. ఎవరన్నా వస్తే వాళ్ళు ద్రోహం చేసినట్టు ప్రజలకి లాభాపేక్షతో వచ్చి ఎవరన్నా పీపీ పేరుతో తీసుకున్నా దీన్ని హాస్పిటల్గా అభివృద్ధి చేస్తారని ఏమి లేదు. దీనికి అటాచ్డ్గా ఉన్న హాస్పిటల్ కూడా వాళ్ళ చేతికి వచ్చేస్తే అది ఇది కలిపి వ్యాపారం చేస్తారు. ఖాళీగా ఉన్న భూములన్నీ రియల్ ఎస్టేట్ కింద అమ్మేస్తారు. ఇంతవరకు రాష్ట్రంలో ప్రైవేటు పరం చేసినటువంటి చోట ప్రైవేటు కంపెనీలు వచ్చి అభివృద్ధి చేసినటువంటి ఘటన ఒక్కడు కూడా లేదు. చంద్రబాబు నాయుడు హయాంలోనే ప్రైవేటీకరణ విధానాలు ప్రారంభించినప్పుడు హైదరాబాద్లో హెచ్ఎంటీ, ఐడిపిఎల్ ఇటువంటి అనేక భారీ పరిశ్రమల్ని, మన ప్రెస్టీజియస్ ప్రభుత్వ రంగ పరిశ్రమల్ని అమ్మేశారు. అక్కడెక్కడైనా ఒక్క పరిశ్రమ పెట్టారా, ఒకళ్ళకి ఉపాధి ఇచ్చారని అడుగుతున్నాను. మన రాష్ట్రంలో ఇక్కడ అనేక చక్కెర ఫ్యాక్టరీలు, పాల పరిశ్రమలు సహకార రంగంలో అమ్మి పారేశారు. నిజాం షుగర్స్ అమ్మేశారు. ఎక్కడైనా ఒక్క చోటైనా మళ్ళీ పరిశ్రమ పెట్టి ఒకరికైనా ఉపాధి ఇచ్చారా? ఏ పెట్టుబడిదారుడైనా అక్కడ పరిశ్రమ పెట్టాడా? అన్నీ రియల్ ఎస్టేట్ కింద చేసింది మొత్తం. అందుకని అటువంటి చరిత్ర లేదు మన రాష్ట్రానికి. ప్రైవేటీకరణలో అభివృద్ధి చేసిన చరిత్ర లేదు. ఇప్పుడు ప్రభుత్వం బాధ్యత, విద్యా వైద్యం అనేది ప్రభుత్వ బాధ్యత. అందుకని ప్రభుత్వం పీపీపీ అంటే ప్రైవేటీకరణ కాదని జనం చెవిలో పూలు పెడుతున్నారు. ప్రైవేటీకరణ కాకుండా ప్రభుత్వం నిర్వహిస్తే పీపీపీ ఎందుకు పేరు? కాంట్రాక్టర్ ఇంతకుముందు కూడా కాంట్రాక్టర్గా కట్టింది. ప్రభుత్వ ప్రాజెక్ట్ ఏదైనా కాంట్రాక్టులకు ఇస్తారు, కాంట్రాక్టులో కడతారు. అదేం కొత్త విషయం కాదు. నిర్వహణ ఎవరు? ఇక్కడ చెప్పింది బిల్డ్, ఆపరేట్ అండ్ ట్రాన్స్ఫర్. 66 సంవత్సరాల తర్వాత సచ్చిన శవాన్ని మనకు ట్రాన్స్ఫర్ చేస్తారు ఆపరేషన్ చేసి. అది థియేటర్లో ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డెడ్ లాగా మొత్తం పీకు తిని లాభాలు పీకు తిని. ఒక్కొక్క గవర్నమెంట్ కాలేజీలో పేద విద్యార్థులు కానీ ఎస్సీ ఎస్టీ కంటే గవర్నమెంట్ ఇస్తుంది 15,000 ఫీజు. కౌన్సిలర్ సీట్ కింద 15,000 ఫీజు గవర్నమెంట్ కాలేజీలో. ఈరోజు పీపీపీ కింద దేశంలో ఉన్న ఏ మెడికల్ కాలేజీలో అయినా పీపీపీ కింద ఉన్న కాలేజీలో 20 లక్షలకు తక్కువ వసూలు చేస్తున్నారా? గవర్నమెంట్ కోటాలో చేస్తున్నారా? చెప్పనండి, మేము చర్చకు సిద్ధం. పీపీపీ అంటే ఏమి తెలియని వాళ్ళలాగా దానికి ఒక్కర భాష్యాలు చెప్పి జనం చెవిలో పూలు పెట్టాలని, మభ్య పెట్టాలని చేసేటువంటి ప్రయత్నాన్ని ప్రజలు నమ్మరు. ఇది ప్రభుత్వం డబ్బులు లేవంటే అంటున్నారు. మొత్తం 600 కోట్లు సంవత్సరానికి కేటాయిస్తే 5-6 ఏళ్లలో మొత్తం పూర్తయిపోతాయి. 21లో ప్రారంభించిన 17 కాలేజీల్లో 3 ఏళ్లలో 6 కాలేజీలు ఎట్లా పూర్తయినాయి? మరి గత ప్రభుత్వం చేసినటువంటిది మీరు చేయలేరా? గత ప్రభుత్వం కూడా పొరపాటు చేసింది. కాలేజీల్లో సగం సీట్లు వాళ్ళు అమ్ముకోవడానికి, సెల్ఫ్ ఫైనాన్స్ కింద అమ్ముకోవడానికి 107 జీవో ఇచ్చింది. తెలుగుదేశం వాళ్ళు ఆ రోజు ఈ జీవోను రద్దు చేస్తామని చెప్పారు ఎన్నికలకు ముందు. ఇప్పుడు వచ్చి ఆ జీవోను కొనసాగిస్తున్నారు. కొనసాగించడం కాదు, పెనం మీద పొయ్యిలో పడ్డట్టు వాళ్ళు సగం సీట్లు అమ్మటానికి వీళ్ళు 100% ప్రైవేట్ పరం చేసేసారు. అది వీళ్ళు చేసిన ఘనకార్యం. అందుకని ఇటువంటి తప్పుడు ఒక్కరి భాషలు చెప్పడం మానుకొని ప్రభుత్వం ఇప్పటికైనా సరే చాలా పెట్టుబడి పెట్టి ప్రభుత్వం భూములు సేకరించి భవనాలు కట్టి ఇప్పుడు ఈ స్టేజ్లో ప్రైవేట్ పరం చేయటం అంటే అత్త సొమ్ము అల్లుడు దానం చేసి ప్రజల సొమ్ముని ప్రైవేట్ పరం చేసేటువంటి హక్కు ఈ ప్రభుత్వానికి లేదు. అందువల్ల దీనికి వ్యతిరేకంగా మేము ఇక్కడ విద్యార్థులు మొన్న 3 రోజుల క్రితం ఇక్కడ చూడటానికి వస్తే తెలుగుదేశం లోపల ఉన్న విద్యార్థులను నిర్బంధిస్తారు. తెలుగుదేశం వాళ్ళు చెప్పొచ్చుగా విద్యార్థులు ఉన్నారని బయట మీరు వెళ్తే వాళ్ళు వచ్చి చూస్తారని వాళ్ళకి చెప్పొచ్చుగా. అంత ధైర్యం లేదా పోలీసులకి? అక్రమంగా వాళ్ళని ఆపటమే కాకుండా కొట్టి దౌర్జన్యం చేసి వాళ్ళని కేసులు పెడతారు. అక్రమ కేసులు పెట్టమంటే పాపం మా కాలేజీ పిల్లల్ని కొడుతున్నారని టీచర్లు అడ్డం పడితే మహిళా టీచర్ వాళ్ళ మీద కూడా కేసులు పెడతారా? ఏమి కన్ను మిన్ను కానకుండా చేతిలో పెత్తనం ఉందని ఏది పడితే అది చేసేస్తారా? గత ప్రభుత్వంలో అలా చేసే వాళ్ళు పోయిన ఇంటికి మీరు వాళ్ళు 5 ఏళ్ళు ఉన్నారు, మీరు 5 ఏళ్ళు కూడా ఉండరు ఇలా చేస్తే. అందుకని ఈ కేసులు తక్షణం ఉపసంహరించుకొని ఈ కాలేజీని ప్రైవేట్ పరం చేయకుండా ప్రభుత్వ రంగంలో నిర్మించాలి. విద్యార్థుల హక్కు ఇది. దీన్ని రాజకీయం చేయొద్దు. ఇప్పుడు 2 పార్టీల మధ్య రాజకీయం లాగా మార్చేస్తారు. 2 పార్టీల మధ్య వ్యవహారం కాదు ఇది. ఇది మొత్తం ప్రజలకు సంబంధించిన సమస్య, రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన సమస్య, అభివృద్ధికి సంబంధించిన సమస్య ఇది. అందుకని రాష్ట్రాభివృద్ధిని, ప్రజల సంక్షేమాన్ని కోరుకునే వాళ్ళు ఎవరు రేపు ఈ కాలేజీని పీపీపీ కిందకి రారు. వస్తే వాళ్ళు ద్రోహం చేసినట్టే రాష్ట్రానికి. ప్రభుత్వం ఎప్పటికైనా సరే వెనక్కి అడుగు వేసి
ఆ జీవోలు 107, 108 ఉపసంహరించుకొని పూర్తి స్థాయిలో దీన్ని నిర్మించాలా. కొద్ది కాలం 2-3 నెలల్లో పూర్తి అయిపోద్ది. కళ్ళున్న కబోది తెలుగుదేశం వాళ్ళు వచ్చి ఖాళీ స్థలంలో ఫోటోలు తీసాడు ఏమీ లేదని చెప్పి అబద్ధాలు చెబితే నమ్మొద్దా జనాన్ని? మీ పరువు పోద్ది. అబద్ధాలు చేస్తే మీ పరువే పోద్ది. ప్రతిపక్షాలు పోయేది ఏం లేదు, మీ పరువే పోద్ది. కానీ ఇటువంటి తప్పుడు ప్రచారాలు మానండి, వాస్తవాలు చెప్పండి, మీ బాధ్యత మీరు నిర్వర్తించండి. లేకపోతే మాత్రం ఈ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాబోయే రోజుల్లో విజయం తీవ్రతరం అవుతుందని చెప్పి మేము హెచ్చరిక చేస్తాం.